హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం టీజీపీఎస్సీ ఓటీఆర్ ఎడిట్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఈ టీజీపీఎస్సీ ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవడానికి ఎంత సమయం ఉందంటే ఈ ఫిబ్రవరి 25 లోపల మనం ఈ ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవాలి. సో అప్పట్లోపు మనం అందరం ఖచ్చితంగా ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవాలి. ఒకవేళ ఓటీఆర్ని ఎడిట్ చేసుకోకపోతే ముందు ముందు రాబోతున్న ఏ జాబ్ నోటిఫికేషన్స్కైనా మనం అప్లై చేసుకోవడానికి అనర్హులం అవుతాం కాబట్టి సో అందరం ఖచ్చితంగా ఈ ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవాలి. ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటో చూద్దాం. ముందుగా స్టడీ సర్టిఫికేట్స్ 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ లేకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. అండ్ 8th 9th 10th స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే ఓకే, లేకున్నా ఓకే. అండ్ విద్యార్హతలకు వచ్చేసరికి 10th రిజల్ట్ మెమో అండ్ ఇంటర్ రిజల్ట్ మెమో అండ్ ఏదైనా డిగ్రీ మెమో, వీటితో పాటు ఇంకా వేరే హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక మీరు చేసినట్లయితే ఎగ్జాంపుల్ పీజీ కావచ్చు, బీఈడీ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, ఇంకేమైనా కోర్సెస్ కనుక మీరు చేసి ఉన్నట్లయితే సో ఆ విద్యార్హతలను కూడా మీరు అందులో యాడ్ చేయడం చూసుకోవాలి. అండ్ కమ్యూనిటీ విషయానికి వచ్చేసరికి అండ్ క్యాస్ట్ వర్గానికి వచ్చేసరికి ఎస్సీ వాళ్ళు తప్పనిసరిగా కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. 1 year బ్యాక్ ఉంది, 10 months బ్యాక్ సర్టిఫికేట్ ఉందంటే కుదరదు. ఎందుకంటే రీసెంట్గా ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకి సబ్ క్యాస్టెస్ చేయడం జరిగింది కాబట్టి సో కంపల్సరీగా ఎస్సీ వాళ్ళు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని అప్లోడ్ చేయాలి. అదే బీసీ వాళ్ళకు వచ్చేసరికి వీళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ అంతేకాకుండా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అనే సబ్ క్యాస్టెస్ వాళ్ళకి ఉపకులాల వారు నాన్ క్రీమీ లేయర్ అనే సర్టిఫికేట్ అనేది కూడా తీసుకొని అప్లోడ్ చేయాలి. సో ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఎందుకు, దేనికి అవసరం అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ ఉద్యోగాలలోనైనా ఏజ్ రిలాక్సేషన్ కోసం కావచ్చు, రిజర్వేషన్ కోసం కావచ్చు, ఈ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో కాబట్టి ఈ ఎన్సిఎల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా అప్లోడ్ చేయాలి. అండ్ అంతేకాకుండా పిహెచ్సి సర్టిఫికేట్, ఏదైనా సగరం సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు అందులో అప్లోడ్ చేయాలి. అండ్ వీటితో పాటు మనకు తెలిసిందే ఆటోమేటిక్గా ఫోటో కావచ్చు, సిగ్నేచర్ కావచ్చు, ఆటోమేటిక్గా ఇవి మనకు తెలుసు కాబట్టి వీటిని కూడా ఎడిట్ చేయడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా వీటితో పాటు ఆధార్ కార్డు కూడా అవసరం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.